నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సురేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఆ సచివాలయాల్లో ఉన్నటువంటి పేరు మార్పు అనేది మాత్రం ప్రెజెంట్ హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలకు సంబంధించి విజన్ సెంటర్లకు పేరుగా మార్చాలి ఇక నుంచి ఇలా పిలవాలి అనేది మాత్రం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఈ నేపథ్యంలో పేరు మార్పు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు తెర మీదకి తెచ్చారు ఈ పేరు మార్పుతో ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల్లో ఇచ్చేటువంటి సేవల్లో ఏమైనా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందా గతంలో ఏం సేవలు ఉన్నాయో ప్రెజెంట్ అవే సేవలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందిగా అంటే ప్రజా సేవలకు కేంద్ర బిందువులుగా ఉండాల్సినటువంటి సచివాలయాల్లో కేంద్ర బిందువులుగా చెప్పుకుంటున్నటువంటి సచివాలయాల్లో ప్రతి ఒక్కరి డేటాకి సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ పొందుపరచబడి ఉంటాయి ఈ రోజుల్లో మనం ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకోవాలి అంటే గ్రామ సచివాలయాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రతి ఒక్కరి డేటాకి సంబంధించి కేంద్ర బిందువులుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థకి సంబంధించి విజన్ సెంటర్లుగా మార్పుతో దీంట్లో వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అప్పుడు ప్రజలకు సహాయం అందించేటువంటి పద్ధతి ప్రెజెంట్ సచివాలయాల్లో సహాయం అందుతున్నటువంటి పద్ధతి రెండు ఒకటే కదా ఈ మార్పుతో తేడాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా విజన్ సెంటర్లలో డేటా సెంటర్ ఉంటాయి ఆల్రెడీ వైజాగ్కి సంబంధించి కూడా గూగుల్ డేటా సెంటర్ రావడం జరిగింది కాబట్టి సో దాన్ని లింకప్ చేసేసి ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి టీడీపీ వైసీపీ క్రెడిట్ అనేటువంటి విధానంలో విమర్శ ప్రతి విమర్శలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి లింక్ పెట్టేసి పూర్తి క్రెడిట్ తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది ఇది వైసీపీ వర్షన్ సో ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మెగా డిబేట్ని ప్రారంభిద్దాం నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా అజయ్ గారు వైసీపీ పార్టీ నాయకులు అందరికీ నమస్కారం అండి ఎస్ సురేంద్ర నాయుడు గారు మీతోనే ప్రారంభిద్దాం ఎలా ఉండబోతుంది ఎందుకు పేరు మార్పు చేయాలనుకుంటున్నారు అంటే ఒకవేళ పేరు మార్చకపోతే విజన్ యూనిట్స్ గా సచివాలయానికి దానికి డిఫరెంట్ ఏముండేటువంటి అవకాశం ఉంది తిరుపతి గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా మెగా 9 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పేరు మార్చడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని పేర్లు మారుస్తూ ఉంటారు అది సర్వసాధారణం కానీ పేరు మార్చడం పెద్ద ఇష్యూ కాదు కానీ ఏదైతే పెట్టారో దాన్ని లేకుండా చేయడమే ఇష్యూ ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము అన్న క్యాంటీన్లు పెట్టాము మేము చెప్పాము ఆ రోజు పేదవాడికి పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ పేరు మీరు మార్చుకోవాలనుకుంటే రాజన్న క్యాంటీన్ పెట్టుకోండి లేదంటే విజయమ్మ క్యాంటీన్ పెట్టుకోండి లేదంటే భారతమ్మ క్యాంటీన్ పెట్టుకోండి లేదనుకుంటే జగనన్న క్యాంటీన్ అని కూడా పెట్టుకోండి పేరు ఏదన్నా కానీ పేదవాడికి పట్టెడు అన్నం దొరకాల అనేది మనం చెప్పాము రాజధాని మేము తీసుకొచ్చామని చెప్పి రాజధాని తోసేయద్దండి మీ పేరు పెట్టుకోండి రాజధానికి కావాలంటే అని కూడా చెప్పాము మేము కాబట్టి ఈడ మేము ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో సచివాలయ వ్యవస్థను మార్చడంలే పేరు మారుస్తున్నాం విజన్ అంటే రాబోయేటువంటి కాలంలో ఒక అడుగు ముందుకేసి ఏవే కార్యక్రమాలు అద్భుతంగా ఉండబోతాయి ఆ విజన్ అంతా కూడా అందిపుచ్చుకొని మనం ఆ విజనరీతో ముందుకు పోవడంలో భాగంగానే మనం ఆ విజన్ అనే పేరు మార్చడం జరిగింది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత P4 అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చాం P4 అంటే ఏంది ఎవరైతే ఆ వార్డు పరిధిలో పేదవారు ఉంటారో ఆ పేదవారందరినీ కూడా ఆ వార్డులో ఉండేటువంటి కొంతమంది ధనికులు లేదంటే మార్గదర్శులు ఇలాంటి వారిని అందరినీ కూడా ఆ పేదవారిని అడాప్టెడ్ చేసుకొని వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం P4లో విధానం అదేవిధంగా ఇప్పుడు ఈ విజన్ అనేది వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత వాట్సాప్లోనే సేవలన్నీ కూడా అంటే మనం సచివాలయంకు వెళ్లకుండా కూడా వాట్సాప్లో మనం ఈ సేవ కావాలా నాకు ఈ కార్యక్రమం కావాలా అంటే వాట్సాప్ ఓపెన్ చేసినామంటే ప్రభుత్వం దానికి లింక్ అయి ఉంటుంది అంటే మనం ఇప్పుడు విజన్ అనే పేరు మారుస్తున్నాం కదా దానికి లింక్ అయి ఉంటుంది ఆ లింక్ కొట్టిన వెంటనే నీకు ఏమేం కావాలా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా మీకు ఏ సేవ కావాలి అనేది వాట్సాప్లో వచ్చేస్తుంది ఆ సేవ మీద క్లిక్ చేసినామంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తే ఆ సేవ అది కంప్లీట్ అయ్యి మన ఇంటికి డాక్యుమెంట్ వచ్చేస్తుంది ఆ విధంగా దాదాపు 150-200 సేవలు వాట్సాప్లోనే ఇంటికి వచ్చేసే విధంగా ఈ విధంగా చేస్తూ ఉందన్నమాట మీరు గమనించండి సిరాజ్ గారు గతంలో కూడా అంటే
అంటే 2014 ముందు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఎవరైనా కూడా ఏదైనా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు. ఈ సేవా సెంటర్లు తెచ్చారు. ఈ సేవా సెంటర్లు తెచ్చి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా ఈ సేవా సెంటర్లో పోయేసి మనం ఏం కావాలా అది అప్లోడ్ చేసుకుంటే ఈ సేవలోనే మళ్ళీ మనకు కాపీ వచ్చి డౌన్లోడ్ చేసుకునే పని. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఈ సేవను మీ సేవగా మార్చుకున్నారు. అంటే సేవలన్నీ ఒకటే, ఈ సేవను మీ సేవగా మార్చుకున్నారు. అంతే, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఏదో మార్చుకోవాలని మార్చారు. ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి కార్యక్రమం కానీ, అదేవిధంగా అక్షర తపస్మాన్ కానీ, వయోజన విద్య కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే. ఈరోజు దేశవ్యాప్తంగా డోక్రా పొదుపు సంఘాలు, మహిళలకి డోక్రా పొదుపు సంఘాలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ప్రారంభించింది. అంటే తెలుగుదేశం పార్టీ మానస సురేంద్ర గారు ఇక్కడ వినబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ప్రజెంట్ మీరు పేరు మార్చినటువంటి సచివాలయ వ్యవస్థను తెచ్చింది వైసీపీ హయాంలో, కానీ ఇక్కడ మీరు వ్యవస్థలో ఉన్నటువంటి పేరు మాత్రమే మార్చబోతున్నారా లేదా వ్యవస్థ పనితీరు కూడా మార్చేటువంటి యోచన ఏమైనా చూడబోతున్నారా? నేనేమంటానంటే వైసీపీ తెచ్చినా, తెలుగుదేశం పార్టీ తెచ్చినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెచ్చినా, ఏ పార్టీ తెచ్చినా కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని రద్దు చేయకూడదు అనేది మా ప్రభుత్వం. ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక కార్యక్రమం తీసుకొచ్చారు, మంచి కార్యక్రమం. నేను కూడా వివాదాస్పదం లేకుండా దాన్ని సమర్థిస్తా. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినా కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఆయన రాజీవ్ గాంధీ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన పేరు పెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. మేము ప్రభుత్వం మారిన తర్వాత, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చామే తప్పించి దాన్నేమో ఆ సేవల్లో ఏం మార్పు చేయలే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆయన రాజన్న అదేదో పేరు మార్చుకున్నారు. అంతే, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మేమేం సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినా నేను కాదని చెప్పటం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దాన్ని ఏమన్నా మేము సచివాలయ వ్యవస్థను క్యాన్సిల్ చేయట్లే. మంచి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాం. కొన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు గుడ్డిగా చంద్రబాబు నాయుడు తెచ్చినట్టు ఇది పనికి మాలింది, ఇది ఎంత మంచి కార్యక్రమం అయినా ఓకే దీని వేస్ట్ అనే ప్రభుత్వం కాదు మాది. ఏ ప్రభుత్వం అయినా ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తే దాని తరువాత వచ్చేటువంటి ప్రభుత్వాలు పేరు మార్చుకోవచ్చు, తప్పు లేదు. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన దాని కార్యక్రమాన్ని ఇక్కడ వినబడుతుంది. ఓకే, మీరు అంటున్నారు ప్రభుత్వాలు మారిన తర్వాత పేరు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందని. నేను అంటున్నటువంటి ప్రశ్న ఏంటంటే వ్యవస్థ యొక్క పనితీరునే మార్చేటువంటి యోచన ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? అంటే పూర్తి స్థాయిలో విజన్ సెంటర్స్ అంటున్నారు కాబట్టి విజన్ 2047, విజన్ 2020 ఇది గతంలో కూడా మీ ప్రభుత్వ హయాల్లో తెచ్చినటువంటి ఇష్యూస్ కాబట్టి సచివాలయాల్లో ఆల్రెడీ 10 మంది సిబ్బందిని తగ్గించాలి, వారిని ఇతర శాఖలు కేటాయించాలి, ఇలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి వ్యవస్థనే మార్చేటువంటి ఇష్యూ ఏమైనా ఆలోచిస్తున్నారా? రాజు గారు, నేను అదే చెప్పా, ఇందాక కూడా నేను అదే చెప్పా. వ్యవస్థను మార్చేది లేదు, పేరు మాత్రం మారుస్తుంది. అదనంగా సేవలన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. అంటే ఈరోజు రాబోయే కాలంలో ఎవరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే సచివాలయం అని ఈరోజు పేరు ఉందే, ఆ సచివాలయం ఇప్పుడు పేరు మారబోయే విజనరీ దానికో పోయే పని లేకుండా మనం ఇంట్లోనే కూర్చుంటే మనకు ఈ విజనరీగా పేరు ఏదైతే మారుస్తున్నారో దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి డేటా కలెక్ట్ ఆల్రెడీ చేసేసారు. ఇంకా రాని డేటా ఏదైనా ఉంటే కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ డేటా కలెక్ట్ చేస్తే మనది ప్రతి ఒక్క డేటా కూడా అక్కడ ఉంటుంది. మనం జస్ట్ వాట్సాప్లోకి పోయి వాట్సాప్లో హాయ్ పెట్టామంటే మీకు ఏం కావాలనేది వస్తుంది. దాంట్లో నాకు ఇది కావాలా అంటే మనకి ఏ సేవ కావాలనేది ఆ సేవ మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించి నువ్వేమేమి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, నువ్వు సెల్లోనే అప్లోడ్ చేసేస్తావు. సెల్లోనే అప్లోడ్ చేస్తే నీకు సెల్ ఫోన్కే రిటర్న్ వచ్చేస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేటా, ఇన్కమ్ సర్టిఫికేటా, లేకపోతే ఇంకేమన్నా, లేదు చదువుకునేదానికా, లేదు ప్రభుత్వం దగ్గర నుండి నీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా కావాలన్నా, లేదు మీరు విద్యార్థి అయితే ఏదో కాలేజీ సీటా, లేకపోతే మీరు అన్ఎంప్లాయ్ అయితే
మీరు స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో పోయి ట్రైనింగ్ తీసుకోవాలన్నా ఏమి అనేది అంటే రాబోయే కాలంలో ప్రతి సేవ కూడా వాట్సాప్ ద్వారానే రాబోతుంది. దానికి అనుసంధానంగానే మనం ఈ విజనరీ అనేది ఆ పేరులోనే మనకు వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. విజనరీ అంటే రాబోయే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా జరగబోయేటువంటి అభివృద్ధిని కూడా మనం ఈ రోజు నుండి దానికి అలవాటు చేసుకొని పోవడమే విజనరీ పేరు అంతే. దాంట్లో ఏమి ఎంప్లాయీస్ ప్యానెల్లో ఉన్నటువంటి ఇతరుల అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనాథ్ గారు, సచివాలయం టు విజన్ సెంటర్స్ ఏంటి వైసీపీ స్టాండ్ ఏంటి పేరు మార్పుపై? ఇక్కడ ఏదైతే సచివాలయం అని చెప్పగానే కామన్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవి వచ్చాయి కాబట్టి అవి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తులుగా ఇక్కడ మిగిలిపోతాయి. అయితే దానికి పేరు మార్చేటటువంటి క్రమంలో విజనరీ అనేటువంటి వర్డ్ యాడ్ చేయడం ద్వారా ఆ సచివాలయాలకు వెళ్ళినటువంటి సందర్భంలో విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇది బాగా పాపులర్ అయినటువంటి ఆయనకు సంబంధించినటువంటి వర్డ్ కాబట్టి కొంత ఈ సచివాలయాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి మార్పులను ఈ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పేరు మార్పు ప్రక్రియ జరుగుతూ ఉండవచ్చు అన్నటువంటిది నా భావన. కామన్ గానే ప్రభుత్వాలు మారినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి పథకాలకు పేరు మార్చారు. కొనసాగిస్తున్నారా లేదా అనేటువంటిదే కామన్ గా ఎవరైనా ఆలోచన చేసేటువంటి పాయింట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంకు ముందు, చంద్రబాబు నాయుడు గారికి ముందు కూడా అనేకమైన ప్రభుత్వ పథకాలకు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పేరు మారుతూ వచ్చాయి తప్ప చాలా పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి పథకాలు కొనసాగిస్తున్నటువంటివి హర్షించాల్సిందే. అయితే వాటి లోటుపాట్లను మాత్రం ప్రభుత్వం సరిచేసుకుంటూ ముందుకెళ్తే అవి పెట్టినటువంటి ప్రభుత్వం కన్నా వాటిని బెటర్ గా ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే నాకు ఒక చిన్న ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో అది 100% ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యవస్థ. దీంట్లో నా వైపు నుంచి కొంత అభ్యంతరమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే సచివాలయాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్లలో చాలా వాటిలో వర్క్ లేని ఉద్యోగస్తులు కూడా దీంట్లో ఉన్నారన్నటువంటిది నాకున్నటువంటి సమాచారం. దీంట్లో ఏఎన్ఎం కు సంబంధించినటువంటి ఒక నర్సు ఆ గ్రామ వార్డు సచివాలయంలో ఉంటుంది. కామన్ గా హెల్త్ సెంటర్స్ కూడా దగ్గరలోనే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏఎన్ఎం వర్క్ నిత్యం ఉంటుందన్నటువంటిది లేదు. 150,000 మంది ఉద్యోగ కల్పన జరిగి ఉంది. ఖచ్చితంగా దీన్ని స్వాగతించాల్సిందే. అదే సమయంలో మహిళా పోలీస్ అనేటువంటి ఒక వింగ్ ఉంటుంది. ఆ మహిళా పోలీస్ అనేటువంటి వింగ్ చాలా నిరుపయోగమైనటువంటి పోస్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా సందర్భాల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో చాలా గ్రామ సభల్లోనో లేదా మీడియా సమావేశాల్లోనూ చెప్పారు. అవన్నీ మనం చూసాం. అలానే చాలా సర్వేయర్ పోస్ట్ ఉంటుంది. మండలంలో ఉన్నటువంటి సర్వేయర్ కాకుండా గ్రామ సచివాలయాలలో ఉన్నటువంటి సర్వేయరు నిత్యం సర్వే చేయించాల్సినటువంటి వర్క్ ఉండదు. అట్లా ఉన్నటువంటి పోస్టులను తొలగించడంతో పాటు ఎనర్జిటీ అసిస్టెంట్స్ ఉన్నారు, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు సచివాలయానికి కాకుండా మాతృ సంస్థకు లింక్ అయి ఉన్నారు. అట్లనే చాలా వాటిని మాతృ సంస్థలకు లింక్ చేయడం ద్వారా ఆ పనితీరు పెరుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి మార్పులు చేర్పులకు గురి అయితే ఈ పేరు మార్పుకు సార్థకత వస్తుందన్నటువంటిది నా అభిప్రాయము. మరొక వైపు ఏదైతే ప్రపంచ స్థాయిని ఆకర్షించినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు చేసినటువంటి కృషి. మీరు ఏఎన్ఎం అన్నారు, మహిళా పోలీస్ అన్నారు, వీటి మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్, జీతాల పెంపుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఇదే పెండింగ్ లో ఉండి ప్రభుత్వానికి ఒక సమస్యగా మారింది కదా. వీటి మీద ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారు? ఇక అంటే వీళ్ళను ఉద్యోగాలను తొలగించమనడం చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను వాళ్ళని తొలగించమని చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం పెట్టినటువంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించి వచ్చిన వారు కాబట్టి నేను వారిని ప్రధానమైనటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మహిళా పోలీస్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో పనిచేస్తే దానికి కొంత సత్ఫలితాలు వస్తాయన్నటువంటిది నా ఉద్దేశం. ఏఎన్ఎం ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి
పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని నా ఉద్దేశం. ఇప్పుడు గ్రామ సచివాలయాల పరిధిలో పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు, అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జిటీ అసిస్టెంట్ ఉంటారు. అయితే ఈ 11లో వెటర్నరీకి సంబంధించినటువంటి చాలా సచివాలయాల పరిధిలో పశువులు ఎంత మేర ఉన్నాయన్నటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పశువుల సంఖ్య, పశువులకు సంబంధించినటువంటి వాటి సంఖ్య, వాటి పోషణ ఉన్నటువంటి గ్రామాల్లో ఈ పోస్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గ్రామాలలో ఆ సచివాలయ పరిధిలో పశువులకు సంబంధించినటువంటి లేని సందర్భంలో అక్కడ వెటర్నరీ అసిస్టెంట్ పాత్ర ఏంటి అన్నటువంటిది నా ప్రశ్న. అలాగే అగ్రికల్చర్ సెక్రటరీ అన్ని గ్రామాలకు సంబంధించి అవసరం ఉంది. ఇప్పుడు మహిళా పోలీసుకు సంబంధించి ఆ గ్రామంలో చేసే వర్క్ ఏంది, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కు రిలేషన్ ఉంటే మాత్రమే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు కీలకమైనటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారు. ఇది చాలా కీలకమైన పోస్టు, ఇది చాలా ఉపయోగకరమైంది. ప్రజలకు చాలా ప్రభుత్వము ఎవరు తీసుకొచ్చారన్నది పక్కన పెడితే ఇది ప్రజలకు చాలా ఉపయోగపడింది. మండలానికి వెళ్లకుండానే తమ విలేజ్ లోనే తమ సమస్యలను పరిష్కరించుకోగలిగినారు సచివాలయాల వ్యవస్థ ద్వారా. సచివాలయ వ్యవస్థను ఖచ్చితంగా గౌరవించాల్సిందే, ఖచ్చితంగా అది ఉపయోగపడింది. కానీ అందులో నియామకాలు జరిగినటువంటి పోస్టులను పైన చాలా అభ్యంతరాలు ఉన్నాయన్నటువంటిది నా వాదన. అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితులను లెక్కలేకి తీసుకొని వాటిని డిజిటలైజ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పేరు మార్పుతో పాటు ఈ ఉపయోగపడని అక్కడ అవసరం లేని పోస్టులను ఆ మాతృ సంస్థకు బదలాయించి వాటిని, అంటే ప్రతి ఒక్క ఉద్యోగి తమ సామర్థ్యం మేరకు అక్కడ పని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఉద్యోగం ఇవ్వడమే కాదు. ఒకసారి నేను వైసీపీ వర్షన్ తీసుకొని మళ్ళీ వస్తాను. ఎస్ అజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అజయ్ గారు, ఓవరాల్ గా పేరు మార్పు మీద వైసీపీకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మేము అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మా అభ్యంతరాలనేవి పట్టించుకోదు, మాకు తెలిసిన విషయమే. ఒకటి, ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతూ మంచి కార్యక్రమాలు అయితే మేము కొనసాగిస్తాం, మంచి కార్యక్రమాలు కానటివి మేమేదో తీసేస్తాం, పేర్లు మారిస్తే తప్పేముంది, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ వెళ్తుంది, పేర్లు మార్చుకోవడం అసలు తప్పే కాదన్నటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా పేర్లు మార్పు తప్పు కాదు అన్న తర్వాత మా సూచనలు సలహాలు మేము చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఏం తీసుకోరు, దాన్నే వాళ్ళు పాటించబోరు. కానీ ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏ కార్యక్రమాలను తీసుకొచ్చారు, ఎవరు నిజంగా ప్రజలకు సేవ చేశారు, ఏ వ్యవస్థల ద్వారా ప్రజలకు మేలు జరిగింది అనేటువంటి విషయాలు ప్రజలైతే ఖచ్చితంగా దాన్ని కోట్ చేసుకుంటారు, దాన్ని మనసులో ఉంచుకుంటారు. ప్రభుత్వం మేము ఒకవేళ అభ్యంతరం చెప్పినా అది వినేటువంటి పరిస్థితి లేదంటే ప్రభుత్వం ఉన్నటువంటి పేరు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన మీద వైసీపీ స్టాండ్ ఎలా ఉంది? ఇది ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటి విషయమే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చడం జరిగింది. ఇందిరమ్మ గృహాలకి అదే విధంగా పేర్లు మార్చడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ స్కీమ్ అంటూ ఈ రాష్ట్రంలో ఏమీ లేదు సార్. ఇంతకు ముందు సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే అంత పచ్చి అబద్ధం. ఏ రకంగా అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క డ్వాక్రా గ్రూప్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు హయాంలో దేశవ్యాప్తంగాను రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభంజనం వచ్చింది. ఆ తర్వాత ఆయన్ని పదవీచ్యుతుడిని చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ఈ డ్వాక్రా సంఘాల యొక్క జీవో అంటే ముసాయిదా మొత్తం సిద్ధంగా ఉంది. దాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేసి పైలట్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి నేనే చేస్తానని, దీనికి నేనే ఆద్యుడని చెప్పుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకుడిగా నేను ఆరోపించడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మన గోబ్రదర్ అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అనేటువంటి పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. దీనికి ఎవిడెన్స్ ఉంది. సో 2 రూపాయల కిలో బియ్యము ఆయనది కాదు, ఆరోగ్యశ్రీ ఆయనది కాదు, సచివాలయాలు ఆయనది కాదు, అమ్మక ఇప్పుడు తల్లికి వందనం అని
పెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అమ్మ ఒడి, అది ఆయన కార్యక్రమం కాదు. రైతు భరోసా ఆయన కార్యక్రమం కాదు. ఇవి ఏవి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనేటి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమలైనటివి ఏమీ లేవు. కానీ తప్పనిసరి పరిస్థితిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కొన్ని హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా నేను కొనసాగిస్తానని ఆయన ఒప్పుకోవడం జరిగింది. మరి పథకాలు కొనసాగించేటప్పుడు పేర్లు కొనసాగించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? పథకాలు కొనసాగిస్తామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మరి పేర్లు కొనసాగింపు పట్ల ఆయనకున్న అభ్యంతరం ఏంటి? ఇది ఖచ్చితంగా మళ్ళీ మా తెలుగుదేశం పార్టీయే దీన్నంతా కూడా చేస్తుందని వాటికి చిన్న చిన్న మార్పులు చేసి ఆ మార్పులన్నిటికి కూడా నేనే ఆద్యుడిని, ఇవన్నీ నా వల్లే వస్తున్నాయి అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ పేర్ల మార్పు తప్ప మరొకటి కానే కాదు. చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమానికి ఇద్దరికి పడదు. సంక్షేమం ఈస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తర ధ్రువం అయితే సంక్షేమం దక్షిణ ధ్రువంగా ఉంటుంది. ఆయన సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాటిని మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఏ పథకం కూడా ఆయనకి పేటెంట్ లేదు. వాటర్ ప్రాజెక్టులతో సహా అజయ్ గారు ఈ కామెంట్ మీద నేను ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ సురేంద్ర గారు, ఎలా చూడాలి? పేటెంట్ హక్కుల కోసం ఏమైనా పోరాటం జరుగుతుందా పథకాల విషయంలో ఏపీలో? అజయ్ మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు 200 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా అజయ్ నువ్వు మాట్లాడేటప్పుడు నేను నీకు మళ్ళా టైం ఇస్తారు, నువ్వు మాట్లాడు. అజయ్ నీకు టైం ఇస్తారు, మీరు మళ్ళీ మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు నేను అభ్యంతరం జరపలేదు, మీ వాదన మీరు వినిపించారు, నాది అయిపోయాయండి. మళ్ళీ మీరు మాట్లాడండి, మీ అభ్యంతరాలు ఉంటే మీరు లేవనర్థం, తప్పులేదు. 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాల వారు ఏదైతే ఆటో కార్మికులు కానీ కూలికి పోయేటువంటి వాళ్ళు కానీ ప్రతిరోజు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం తినాలనే ఒక బృహత్తరమైన పథకం అన్నా క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. పేరు మార్చితేనే చాలా తప్పు జరిగిపోతుంది అంటున్నటువంటి మీరు గత 5 సంవత్సరాలలో అన్నా క్యాంటీన్ని విజయమ్మ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, లేదు రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, భారతమ్మ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, లేదు జగనన్న క్యాంటీన్ అని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టలేకపోయారు? అసలు పేరు కాదు కదా, ఆ ఊసే లేకుండా పేదవాడు అన్నమే తినకూడదు అని పేదవాడి మీద కచ్చి కట్టుకొని మీరు ఆ క్యాంటీన్ని తీసి పక్కన పడేశారు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రన్న బీమా సహజంగా మరణిస్తే 2 లక్షలు, యాక్సిడెంట్లో మరణిస్తే 5 లక్షల రూపాయలు ప్రవేశపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వం. మళ్ళా ఇప్పుడు సహజంగా మరణిస్తే 2 లక్షలు, యాక్సిడెంట్లో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు అట్టడుగున ఉండకూడదు అని చెప్పి 90% సబ్సిడీతో ఇన్నోవాలు కానీ ఆటోలు కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు? 2014 నుండి 19 వరకు. కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, మీరు చెప్తున్నటువంటి లిస్టు తర్వాత వచ్చినటువంటి వైసీపీ హయాంలో అమలు అనేవి కొన్ని మాత్రమే జరిగింది. కానీ వైసీపీ హయాంలో జరిగేటువంటి ప్రతి పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ పేరు మారుస్తున్నారు అనేది వైసీపీ పార్టీ మాట. సిరాజ్ గారు, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాదు. ఇక్కడ మా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. అందుకనే మేము ఎవరు ఆ పథకాన్ని తీసుకొచ్చారు అనేది మేము చూడటం లేదు. అది ప్రజలకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? ఉపయోగపడే పథకం ప్రతి ఒక్కటి మేము బేసిజాలకు వెళ్ళట్లే. 1-2 పేర్లు మార్చచ్చు అంతేగాని ఆ పథకాలు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు నేను మెచ్చుకుంటున్నా. రాజశేఖర్ రెడ్డి గారు, ఒక సెకండ్ కంప్లీట్ చేస్తా. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం మంచి కార్యక్రమం, మేము కొనసాగించాం, పేరు మార్చాం, తప్పేం లేదు.
మీరు పేరు మార్చుకొని చేసుకోండి. పేరు మార్చిన దానివల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టినా కూడా ఆ పథకం ఎవరు తెచ్చారనేది అందరికి తెలుసు కదా. మేము పేరు మార్చాము, మీరు కూడా మార్చుకోండి. మీరు అన్నా క్యాంటీన్ పేరు మార్చుకొని పెట్టుండొచ్చు కదా, లేదు చంద్రన్న బీమాకు పేరు మార్చుకొని పెట్టుండొచ్చు కదా, అదే విధంగా ఇన్నోవాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుండొచ్చు కదా. కుల వృత్తిదారులకి ఏ కుల వృత్తిదారులు ఉన్నారో ఆ కుల వృత్తిదారులకు అందరికీ కూడా పనిముట్లు 90% సబ్సిడీలో మేము ఇచ్చాం. గత 5 సంవత్సరాలు ఊసే లేదు. పేరు మార్చడం కదా, ఊసే లేకుండా చేశారు కదా. మేము చేస్తున్నాం ప్రతి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు సురేంద్ర గారు ఒక్క నిమిషం మీరు చెప్పినటువంటి దాని మీద నేను వైసీపీ వర్షన్ తీసుకొని మళ్ళీ వస్తాను. అజయ్ గారు తీసుకొచ్చారు, మేము దానికి ఆదరటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, నేను కూడా ఒప్పుకుంటున్నా. మేము పేరు మారుస్తున్నాం అంతే. పేరు మార్చిన దాని వల్ల ఏం నష్టమేమవుతుంది సార్? ఇంతకు ముందు ఓట్ల సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లని మీరు తీసేసినారు, దాన్ని తీసేయకుండా మీరు రాజన్న క్యాంటీన్, విజయమ్మ క్యాంటీన్, భారతమ్మ క్యాంటీన్ అని ఎద్దేవా చేస్తూ రాజకీయాల్లో సంబంధం లేనటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఆ పేర్లు పెట్టమని చెప్పి ఆయన సూచిస్తున్నాడంటే ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. వ్యంగ్యానికి కూడా ఒక పద్ధతి. విజయమ్మ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని చెప్పి ఆమె పేరు పెట్టాలని చెప్పారు మీరు. వైసీపీ అధ్యక్షురాలు కదండి. వైసీపీ పార్టీ అధ్యక్షురాలు అయితే పెట్టరు. వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు కదా. ముఖ్యమంత్రిగానో పనిచేస్తుంటే ఆ పేర్లు పెట్టడానికి దాని గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులందరి పేర్లు పెట్టరు. మీరు పెట్టండి బాలకృష్ణకి, అన్నా క్యాంటీన్ బాలకృష్ణ అని. భువనేశ్వరమ్మ అన్నా క్యాంటీన్ అని పెడతారా మీరు? మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. రెండో విషయం వస్తుంది, ఓన్లీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారు పేరు పెడతారు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టారు అనేటువంటి ఇష్యూ. విషయం ఏంటంటే సార్, ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు, దాని మీద టైం వేస్ట్. ఆయన ఏం చెప్తారు చెప్పనియండి. జీవో ఈ మధ్య కొత్తగా రాష్ట్రంలో ఎవరు భిక్షాటన చేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. జీవో ఇచ్చారు అంటే ఎవరైతే యాచకులు ఉన్నారో యాచకులు లేని విధంగా ఈ రాష్ట్రం ఉండాలన్నటువంటి గొప్ప భావన అయితే దాన్ని మేము ఆహ్వానిస్తాం. 5 రూపాయలకి క్యాంటీన్లో అన్నం పెట్టడం అనే కార్యక్రమము యాచకులకి తప్ప మరెవరికి ఉపయోగపడలేదు సార్. యాచకులకు తప్ప మరెవరికి ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తా వచ్చినారో ఆ పథకాల ద్వారా వాళ్ళ ఆత్మగౌరవం పెరిగి వాళ్ళు ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా సమాజంలో చాలా గౌరవప్రదంగా ఉండేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినారు. ఆ నేపథ్యంలో ఈ అన్నా క్యాంటీన్ అన్నది ఏమాత్రం ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది. దాంట్లో తప్పే ఉంది. అన్నా క్యాంటీన్ కి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వారికి లాభం కావాలి, అందుకోసం పెట్టుకున్నారు. మీరు చూడండి, తిరుపతిలో ఎంఆర్పల్లిలో అన్నా క్యాంటీన్ ఉంది, దాంట్లో మనుషులు ఉండరు. అదే విధంగా బైరాగపట్నం ఆర్చి దగ్గర ఉంది, దాంట్లో మనుషులు ఉండరు. ఒకరో ఇద్దరో ముగ్గురో తప్ప నా కంటితో నేను ఎప్పుడు చూసిన సందర్భం. వారు చెప్పింది అన్నా క్యాంటీన్ లో ఓన్లీ భిక్షాటకులు మాత్రమే ఉంటారు అనేటువంటి ఇష్యూ. సామాన్య ప్రజలు కూడా తినేటువంటి పరిస్థితి ఉంది కదా. సామాన్య ప్రజలు ఎవరు ఆ ఫుడ్ తిన్నారు సార్. నాలుగు పెట్టేటువంటి ఫుడ్ అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లకు ఉపయోగపడేటువంటి ఫుడ్ అది తప్ప కాదు. ఇంకొక విషయం చెప్తూ పింఛన్ 200 నుంచి 2000 చేశారని చెప్పినారు. అసలు పింఛన్ పథకం ప్రవేశపెట్టింది ఈ రాష్ట్రంలో ఈ దామోదరం సంజీవయ్య అనేటువంటి ఒక ఎస్సీ దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క సంక్షేమ పింఛన్ అనేది ప్రవేశపెట్టారు. ఆ పింఛన్ తర్వాత రోజుల్లో ప్రతి గవర్నమెంట్ అంతో ఇంతో పెంచుకుంటూ వచ్చి ఈ రోజు ఈ స్థాయి వరకు పెరగడం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారివి కాదు. అది ఓట్ల సురేంద్ర నాయుడు గారివే. ఇప్పుడు నేను చెప్పేది విషయం మీకు అర్థమవుతుందా? దామోదరం సంజీవయ్య గారు ప్రవేశపెట్టారని చెప్తున్నా. నాకు అర్థం కావడం లేదు. 30 రూపాయలు
ఎన్టీ రామారావు ప్రవేశపెట్టాడు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 70 రూపాయలు తెలియకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 70 రూపాయలు మాట్లాడండి. ఈ రాష్ట్రంలో మొదటిగా పింఛన్ని ప్రవేశపెట్టింది ఒక దళితుడైనటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవయ్య గారు. ఇది చరిత్ర. దీన్ని మీరు వక్ర భాష్యం చెప్తే జరిగేదేమీ ఉండదు. మీకు ఇష్టం వచ్చిన భాష మీరు చెప్పుకోండి, మాకు వచ్చిన అభ్యంతరం అయితే ఏమి లేదు. సురేంద్ర గారు సార్, ఇప్పుడు నేనేమంటానంటే మన మెగా9 టీవీ ఎప్పుడు వస్తుందో ఒక కెమెరామ్యాన్ అరేంజ్ చేయండి, రేపా లేదా ఎల్లుండా. అజయ్ గారి టైం కూడా చూసుకొని, ఆయన కూడా పాపం బిజీ ఉంటాడు, ఆయన టైం కూడా దేనికోసం ఏ చర్చ కోసం చెప్తున్నా ఆయన టైం తీసుకోండి, నా టైం తీసుకోండి. తిరుపతిలో ఉన్నటువంటి అజయ్ గారికి దగ్గరగా ఉన్నటువంటి అజయ్ గారి సతీమణి కూడా కార్పొరేటరు, వారికి దగ్గరగా ఉండేటువంటి అన్నా క్యాంటీన్లు 2 ఉన్నాయి. ఇందాక అజయ్ గారు కోట్ చేసినటువంటి కొన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అక్కడికి వెళ్దాం అంటే మన మెగా9 టీవీ సాక్షిగా అజయ్ గారు, నేను, మెగా9 టీవీ అక్కడికి వెళ్దాం. అక్కడ వెళ్ళడం కాదు, మెగా డైరెక్ట్ గా వెళ్ళమనండి. అజయ్ గారు, మీరు, నేను, మెగా9 టీవీ ముగ్గురు కలిసి వెళ్దాము. ఆ 4 క్యాంటీన్లు మీరు ఏదైతే కోట్ చేశారో ఆ 4 క్యాంటీన్లో భోజనం చేస్తున్నటువంటి వారిని విచారిస్తాం. అక్కడ భోజన నాణ్యతను పరిశీలించుదాం. ఈ బాగుందా లేదా తెలుసుకుందాం. వాళ్ళు బాగలేదు అంటే నేను మీకు సమాధానం చెప్తా, బాగలేదు నిజమో మా అజయ్ చెప్పింది రెండోది ఏమన్నంటే ఇప్పుడు ఒక్కరి భాష చెప్పడం కాదు. అజయ్ గారు ఒక నిమిషం మీరు ఒక్కరి భాషను చెప్పడం కాదు. మన రోయ్ హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి క్యాంటీన్, మీరు ఇక్కడ ఉండేవాళ్ళే, నేను ఇక్కడ ఉండేవాళ్ళే. రోయ్ హాస్పిటల్కి ఎదురుగా, సిమ్స్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి క్యాంటీన్ గత ప్రభుత్వంలో సూపర్ స్పెషాలిటీ దానిలో ఆ హోటల్గా తయారు చేసింది ఎవరండి? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పట్టెడు అన్నం తినేటువంటి పేదవాడి క్యాంటీన్ లాగేసుకొని దాన్ని చేసింది ఎవరు? ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర రిజిస్టర్ ఆఫీస్ పక్కన, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి క్యాంటీన్ దారాదత్తం చేసింది ఏ పార్టీ నాయకుడు? ఉన్నటువంటి క్యాంటీన్ ఎవరు ఆధీనంలో? నేను అజయ్ మాట్లాడితే కొంచెం నీతిగా, నిజాయితీగా, నిజాలు మాట్లాడతాడు అనే ఒపీనియన్ నాకుంది. ఆ ఒపీనియన్ ఉంది. అందుకని మీరు మాట్లాడినప్పుడు నేను వింటా. ఎందుకంటే కొన్ని ఏదన్నా మనం కూడా కరెక్ట్ చేస్తున్నాం. సురేంద్ర గారు మన ఎజెండాలోకి వచ్చేది పథకాలకు సంబంధించి ప్రతిదీ కూడా పోతూ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళ 5 ఏళ్ల పథకాలు, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు, ఇదే మనకి సమయం సందర్భం సరిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇందాక ఈ శ్రీనాథ్ గారు అంటున్నటువంటి ఇష్యూ ఆల్రెడీ ఉన్నటువంటి సంస్కరణలు, పేరు మార్పు ఒక్కటి మాత్రమే కాదు, తీసుకునేటువంటి సంస్కరణలు కూడా కావాలి. ఏఎన్ఎంలు కానివ్వండి, మహిళా పోలీసులు కానివ్వండి, వీరికి కూడా వాళ్ళ యొక్క మాతృశాఖలకి బదిలీ చేస్తే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. దీని మీద వైసీపీ స్టాండ్ ఏంటి? నేను తీసుకుంటాను. ఒకసారి ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమైనా ఆలోచిస్తుందా ఇలాంటి అంశాల మీద? సార్, ఇప్పుడు నేనేమంటానంటే, మన విశ్లేషకులు కొన్ని వాల్యుబుల్ సజెషన్స్, వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అక్కడ వర్క్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి అదనంగా వర్క్ కల్పించడమా, లేదంటే వారు సూచించినట్టు మాతృశాఖకు అటాచ్ చేయడమా అనేది ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. కొన్ని సంస్కరణలు, సమీకరణలు అక్కడ మారాల్సినటువంటి పరిస్థితి కూడా నాకు కూడా దాని మీద అవగాహన ఉంది. ఇప్పుడు ఏదైతే విజన్ అనే దాంతో పేరు మారుస్తున్నారో, మార్చిన తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరి దగ్గర నుండి కూడా ప్రజాసేవలో ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించే విధంగా వాళ్ళందరినీ కూడా వాడుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ వాళ్ళకు వర్క్ లేని వాళ్ళు ఇప్పుడు సర్వేయర్లు, కరెక్టే వారు చెప్పింది, పట్టణ ప్రాంతాల్లో ప్రతి సచివాలయంలో కూడా సర్వేయర్కి పెద్ద పని ఉండదు. ఎందుకంటే
పట్టణీకరణ విస్తరించేసిన తర్వాత అక్కడ ఖాళీ జాగా ఉన్నదో ఆ సర్వేలు ఏమీ పెద్ద అవసరం ఉండకపోవచ్చు. అదేవిధంగా మహిళా పోలీసు కూడా అన్ని అవుట్ పోలీస్ స్టేషన్లు పెట్టారు. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దగ్గరలో కోతవేరు దూరంలో ఉన్నాయి. విలేజ్ల్లో ఉండొచ్చు, ఇవన్నీ విలేజ్ల్లో సర్వేయర్ కానీ ఈ మహిళా పోలీసు కానీ ఇలాంటి వాళ్ళు అక్కడ ఉపయోగపడతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి పోవాలంటే దాదాపు ఒక 15 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. విలేజ్లో అయితే సర్వేయర్ దగ్గరికి పోవాలన్నా ఒక 15 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అక్కడ వీళ్ళు పనికొస్తారు. ఇక్కడ కొన్ని ఆలోచించాల్సినటువంటి ఈ ఎన్ఎంఆర్ అదేమది మన మెడికల్కి సంబంధించిన వాళ్ళు కూడా సిటీస్లో టౌన్లలో ఎక్కువగా ఈ ప్రథమ శిక్ష కేంద్రాలు ప్రభుత్వం నడిపేటువంటి ఆధారాలు నడిపేటి ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని ఉన్నాయి. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఈ విజనరీ దాని మీద అద్భుతమైనటువంటి ఫలితాలు, అనేక సేవలు, ప్రతి సేవ కూడా దాంట్లోనే రిజిస్టర్ అయ్యి దాని ద్వారా ప్రజలు లబ్ధి పొందే విధంగా వేగంగా అతి తొందరగా వాళ్ళకి ఆ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా సమూల మార్పులు చేస్తున్నాం. దీంట్లో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పేరు మాత్రమే మారుతా ఉంది. ఈ ఉద్యోగస్తులు కానీ సేవలు కానీ తొలగించేది మాత్రం లేదు. ఓవరాల్ గా మాత్రం మనం చూసుకుంటే కొంతవరకు వీటికి నిర్ణయాధికారం లేకపోతే ఒక విజనరీ పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి గ్రామ సచివాలయాలు ఉందంటారా? ఎందుకంటే సర్పంచ్లను, గ్రామ వార్డు కౌన్సిలర్లను వీళ్ళిటిలో కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందంటారా? సిరాజ్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి ముందు చిన్న ఒక అజయ్ గారు మాట్లాడిన ఒక అభ్యంతరం తెలియజేస్తా ఉండే ఒక మాటకి. కారణం ఏంటంటే ఎన్టీఆర్ ఏదైతే ఈ క్యాంటీన్లకు సంబంధించి అవి బిచ్చగాళ్ళు తినేటివి అని దాన్ని పోల్చడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటి. నేను వివరణిస్తాను మీకు, ఒక్క నిమిషము. మీ అభ్యంతరాన్ని నేను ఖచ్చితంగా స్వీకరిస్తున్నాను. నాది గనక పొరపాటు అయితే నన్ను దయచేసి క్షమించండి. మీకు అందరికీ కూడా ఈ రకంగా కాకపోతే నా ఉద్దేశం అక్కడ యాచకులని తక్కువ చేసి చూడటము లాంటి కార్యక్రమం కాదు. ఒక వైపున మనము ఎవరు కూడా చిన్నపాటి యాచన చేయకూడదని చెప్పి జీవోలు చేస్తూ, మరొక వైపు మనం 5 రూపాయలకి అన్నం పెడుతున్నామంటే ఈ రోజు 1 రూపాయి 2 రూపాయలు ఎవరు ఇవ్వరన్నా యాచకులకి. అవి చెల్లుబాట్లో కూడా లేవు. మినిమం 5 రూపాయలు ఈ రోజు. అదే 5 రూపాయలకి మనం అన్నం పెడుతున్నామంటే మనం అవమానిస్తున్నట్టుగా ఇది అనిపించడం లేదా అన్నదే నా వాదన. మానవత్వంతో ఉండేటువంటి మనిషిని నాకు అజయ్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఇక్కడ మీకు ఒక్క పాయింట్ గుర్తు చేయదలుచుకున్నా. నేనేం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. 2 దశాబ్దాల పైగా జర్నలిజంలో చాలా సంస్థల్లో పనిచేసినటువంటి వాడిని. ఇక్కడ 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి గుమ్మడి నర్సయ్య కూడా ఈ 5 రూపాయల భోజనాన్ని తిన్నటువంటి వ్యక్తి. అక్కడ నాణ్యతా ప్రమాణాల గురించి నేను మాట్లాడను. అక్కడ ఏ రాజకీయ పార్టీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది, ఏ రాజకీయ పార్టీ దీన్ని ఎత్తేసింది అని కూడా నేను మాట్లాడడం లేదు. అక్కడ ప్రభుత్వం పెట్టేటటువంటి అది చాలా మంది అది మీరు ఎవరి పేరైతే చెప్పారో యాచకులు అనే వర్గం కావచ్చు లేదా సాధారణ ప్రజలు కావచ్చు, చాలా మంది వాటిలో భోంచేసినటువంటి వారు. అందులో శాసనసభ్యుడిగా 5 పర్యాయాలు పనిచేసిన గుమ్మడి నర్సయ్య ఉన్నారన్నటువంటి విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక సిరాజ్ గారు, నేను దీన్ని కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఇది దీన్ని ఇంతటితో వివరణ ఇచ్చారు కాబట్టి మనం సబ్జెక్ట్ ఉండకూడదన్న జీవోని ఇచ్చారు. ఆ యాచకులకి 1 రూపాయలు 2 రూపాయలు ఈ రోజు చెల్లుబాటులో లేవు. 5 రూపాయలు మినిమం ఈ రోజు కరెన్సీ మారే పరిస్థితి ఉంది. ఒక యాచకుడికి ఇచ్చేది కూడా 5 రూపాయలే కదా. 5 రూపాయలకి మీరు అన్నం పెడుతున్నారంటే ఒకవైపు జీవో ఇస్తూ మరొక వైపు ఈ కార్యక్రమాన్ని చేయడము ఎంత మాత్రం సబబు అన్నదే నా అభిప్రాయం. అంతే తప్ప నేను ఎవరిని కించపరచడం. గుమ్మడి నర్సయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా మనం ఖచ్చితంగా అందరూ మన తెలుగు జాతి గర్వించదగినటువంటి నాయకుడు. ఆయన సింపుల్ సిటీని ఖచ్చితంగా మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆ సబ్జెక్ట్ వేరు,
ఆ సబ్జెక్ట్ శ్రీనాథ్ గారు చెప్పేది కూడా అదే. ఎందుకంటే సామాన్యులే కాదు, ఎవరైతే ఉన్నారో మీరు చెప్పినటువంటి ప్రతి వారు కూడా అన్నా క్యాంటీన్ యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎందుకంటే తక్కువ ధరకి ప్రభుత్వం పెడుతున్నటువంటి భోజనం కాబట్టి. ఎస్ శ్రీనాథ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే ఈ సచివాలయాలకు సంబంధించినటువంటి పేరు మార్పు పైన పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నామకరణాలు, ఆ కలర్స్ అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల పెద్దగా ఆర్థిక పరమైనటువంటి బర్డెన్ కూడా లేదు. ఎందుకంటే పేరు మార్పు అనేటువంటిది ఓన్లీ జీవోల వరకే రన్ అయ్యేది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద చిన్నాభిన్నం చేసేది ఏం కాదు. అయితే ఇక్కడ పేరు మార్పుతోనే మరిన్ని సేవలు అందించడం, సులభంగా అందించడం, స్మార్ట్ గ్రామం, అదేవిధంగా అభివృద్ధి పరమైనటువంటి రాష్ట్రం, ఇదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారనేది. కానీ ఆల్రెడీ టెక్నాలజీని ఇలాంటి సేవల్ని కూడా అందిస్తున్నారు కదా. ఇప్పుడు పేరు మార్పుతో మళ్ళీ ఇలాంటివి ఏమైనా పునరావృతం అయ్యేటువంటి ఛాన్స్ ఏముంటుంది కొత్తగా అనేది ఆలోచన. ఇక్కడ టెక్నాలజీ విషయానికి వస్తే గ్రామాలలో కూడా టెక్నాలజీని తీసుకెళ్ళింది చంద్రబాబు గారు. దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఆయన ఆలోచనకు తగ్గట్లు ఆయన యంత్రాంగాన్ని పనిచేయించలేకపోతా ఉన్నాడు. అందుకు ఆ పార్టీ నాయకులు మోకాలడ్డుతా ఉన్నారా, లేదంటే చంద్రబాబు గారు కేంద్రీకృతమైనటువంటి ఈ వ్యవస్థలో కింది వరకు అధికారులను పనిచేయించడంలో విఫలమవుతున్నారా అన్నటువంటిది ప్రభుత్వ పనితీరును బట్టి మనం అర్థమవుతుంది. అయితే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ప్రతి గ్రామము, ప్రతి వీధిలోకి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న చంద్రబాబు గారి ఆలోచన ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. చంద్రబాబు గారు ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ప్రతి విలేజ్ కి అతి తక్కువ డబ్బుతో ఇంటర్నెట్, టీవీ సదుపాయాలు కల్పిస్తారని చెప్పారు. అయితే ఏపీ ఫైబర్ నెట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియామకాలు, రాజకీయ నియామకాలు జరిగాయని, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సర్కారు నియమించినటువంటి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి చెప్పిన తర్వాత అసలు సంస్థాగతంగా మరి ఇంటర్నెట్ ని విలేజ్ లేకి తీసుకెళ్లకుండా, కనెక్షన్స్ పెంచకుండా టెక్నాలజీని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకొస్తామన్నటువంటిది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రేపు సచివాలయాలు కూడా అన్ని గ్రామాలలో ఉన్నాయి. చంద్రబాబు గారి ఆలోచనకి, చంద్రబాబు గారి పనితీరుకి అక్కడ పనిచేసే యంత్రాంగాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ తెచ్చినంత ఈజీ కాదు గ్రామాలలోకి ఇంటర్నెట్ తీసుకెళ్లడం, వాటిని అనుసంధానం చేయడం. ఆ డేటాను మీరు కలెక్ట్ చేయగలుగుతారు, కానీ ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రజలకు ఉపయోగపడేలా నిరంతరం ఆ సచివాలయాలలో ఆ శాఖలు ఎంతవరకు పనిచేస్తాయన్నటువంటిది మనం చాలా ప్రభుత్వం వాటికి బాధ్యతాయుతంగా దానికి ఒక అధికారిని నియమించి పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సచివాలయాల నిర్మాణంలోనే పెద్ద లోపభూయిష్టమైనటువంటి ఒక అంశం ఏంటంటే దాని పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీడీఓలకు ఇచ్చారు. ఎంపీడీఓ తన కింద పనిచేసేటటువంటి గ్రామ రెవెన్యూ అధికారులను కానీ గ్రామ సెక్రటరీస్ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి, కానీ ఏఎన్ఎంలను చేయలేరు, సర్వేయర్ని చేయలేరు, లేదా డిజిటల్ అసిస్టెంట్ ఇట్లాంటి 2-3 తప్ప ఏంటి చేయలేని పరిస్థితి. అంటే పర్యవేక్షణ బాధ్యతలను ఒక అధికారికి అప్పగించడం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆ టెక్నాలజీని అక్కడికి విజనరీ సెంటర్స్ కి తీసుకెళ్లడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. పర్యవేక్షణ, మౌలిక వసతుల కల్పన లేకుండా ఆలోచనలను ఆచరణ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎప్పుడైతే చంద్రబాబు గారి గొప్ప ఆలోచనలకు గొప్ప ఆచరణ మాత్రమే తోడవ్వాలి. దీంట్లో ఏదైతే ప్రభుత్వం చేయలేకపోతే నిర్ణయాత్మకమైనటువంటి విమర్శలను ప్రతిపక్షం చేయాలి. దీన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా 2 పార్టీలు చేయాలి. అప్పుడు ఎవరైతే ప్రజల పక్షాన నిలుస్తారో, ప్రజల హర్షిస్తారు, వాళ్ళకే ఓటేస్తారు. రాజకీయ పరమైనటువంటి విభేదాలు మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అంతిమ లక్ష్యం ప్రజాసేవ చేసేలాగా ఉండాలి. అందుకు మీరు తీసుకొచ్చేటటువంటి సంస్కరణలు ఏవైతే ఉంటాయో, అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఆ సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి సందర్భంలో వాటి ఆచరణ సాధ్యమా కాదా అని ఒకటి గమనించాలి. అసాధ్యమైనటువంటి వాటిని కూడా సాధ్యం చేసేటటువంటి టెక్నాలజీ, మానవ వనరులు ఉన్నటువంటి మన తెలుగు నేల పైన వాటిని కార్యాచరణ రూపొందించాలి. ఆ కార్యాచరణకు తగ్గట్లు పర్యవేక్షణ ఉండాలి. ఆ పర్యవేక్షణకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు జరగాలి. అప్పుడే
అన్ని రకాల టెక్నాలజీలు ప్రజలకు అందుతాయి. దాని ద్వారా మేలు జరుగుతుంది. పేదరికము నుంచి ప్రజలు కొంతవరకైనా కానీ ఉన్నతమైనటువంటి మార్గాల వైపు అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటిది నా భావన, నా ఉద్దేశం. సిరాజ్ గారు, ఇలాంటి సంస్కరణలు కూడా ఏమైనా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? పూర్తి స్థాయిలో పర్యవేక్షణ శ్రీనాథ్ గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి. సార్ నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని సార్ ఇప్పుడు ఏదైతే మన శ్రీనాథ్ గారు సూచించినటువంటి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనకు కొత్తగా సెల్ ఫోన్ వచ్చినప్పుడు చాలా మంది ఆ ఫోన్ వాడడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫోన్ లేకుంటే ఎవరు కూడా ఇంట్లో భార్య లేకుండా ఉండగలుగుతారు, కానీ ఫుడ్ లేకుండా ఉండగలుగుతారు, కానీ ఫోన్ లేకుండా ఉండే పరిస్థితులు లేకుండా వెళ్ళిపోయారు. అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పే వచ్చినప్పుడు అందరూ కూడా దాన్ని ఆశ్చర్యంగా ఏందో గూగుల్ పే, ఫోన్పే, ఈ గూగుల్ పే, ఫోన్పే చేసుకుంటే నా డబ్బులు ఏమన్నా వెళ్ళిపోతుందేమో, ఏడన్నా వెళ్ళిపోతుందేమో, నేను అట్లా చేసుకోను, నేను డైరెక్ట్ బ్యాంకే పోతా, బ్యాంకులోనే డ్రా చేసుకుంటా అని సందర్భాలు చూసాం. ఇప్పుడు రాను అందరూ కూడా అప్డేట్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెట్టి షాప్ కానుండి తోపుడు బండి వాళ్ళ దగ్గర వరకు కూడా గూగుల్ పే, ఫోన్పే లేనటువంటి సందర్భమే లేదు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఈ సంస్కరణలు అదేవిధంగా ఏదైతే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. ఈ డేటాని అందిపుచ్చుకోవడం కానీ, ఏఐ టెక్నాలజీ కానీ, అంటే మానవ వనరులు కొంచెం తక్కువగా ఉన్నా కూడా మేధస్సుతో ఒక 10 మంది చేసేటువంటి పనిని ఒక్కరే చేసే విధంగా రాబోయే కాలంలో టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలంటే కొంత టైం అయితే పడుతుంది. ఆ టైం తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా సెటప్ చేసుకొని, ఇందాక శ్రీనాథ్ గారు చెప్పినట్టు ఏదైతే మన ఆలోచనకు అనుగుణంగా ఆచరణ చేయాలి. అంటే నాకు ఒక ఆలోచన ఉంటుంది, నేను గొప్పగా ఆలోచిస్తా. నేను ఆలోచించినటువంటి ఆలోచన నాతో పాటు ఉండేవాళ్ళు, లేదు నాతో కూడా కోఆర్డినేట్ అయ్యి పనిచేసే వాళ్ళకు కూడా ఆ ఆలోచన మనం సఫలీకృతం చేయాలనే ఆలోచన వాళ్ళకు వస్తే అందరూ కూడా ఉమ్మడిగా మనం తీసుకున్న నిర్ణయం అందుబాటులోకి తీసుకొచ్చుకొని చేసేసేయచ్చు. కానీ నా ఆలోచన ఏదో బ్రహ్మాండంగా ఉంది, ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంత నాకు సహకారం దొరకలేదనో, లేకపోతే పక్కన ఉండే వాళ్ళు సరిగా చేయలేదన్నప్పుడు నా ఆలోచనలు దాల్చాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. ఆ ఆలోచనలకు తగ్గట్టు ఆచరణలో పెట్టేదానికి అధికార యంత్రాంగం కొంచెం వెనుకబడి ఉందనే మనం ఒప్పుకోవాలి. ఈ అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయాలకి అనుగుణంగా అందరూ కూడా పనిచేస్తే ఖచ్చితంగా దేశంలో మొదటి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా, ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆ విధంగా ఉండాలనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అజయ్ గారు ఓవరాల్ గా మాత్రం సంస్కరణలు తీసుకొని వస్తాం, ఖచ్చితంగా సచివాలయ వ్యవస్థలో పని తక్కువగా ఉన్నటువంటి వాటిని మాతృశాఖలు పంపించేటువంటి ఆలోచన కూడా పరిగణించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం టీడీపీ వర్షన్ వస్తుంది. శ్రీనాథ్ గారు కూడా అదే విషయాన్ని వెలుబుచ్చారు. శ్రీనాథ్ గారు చెప్పినటువంటి జీవి రెడ్డి గారి ఎపిసోడ్ ఒకసారి ఈ ఒక కనువిప్పు లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి పనితీరుని ఎంత దారుణంగా విమర్శిస్తూ ఈ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగడుతూ రాజీనామా చేసి ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు గ్రామ స్థాయికి వెళ్ళాలంటే సరైన నెట్వర్క్ లేకోకుండా ఎందుకు ఈ పదవి నాకు, ఇది మనం చెప్తే ఎవరు వినడం లేదు అన్న పరిస్థితుల్లో వెళ్ళిపోయినటువంటి సందర్భంలో వీరు కొత్తగా తీసుకొచ్చేటువంటి సంస్కరణలు ఏంటివో, ఎలాంటివో, ఏ రకంగా ఉండబోతాయో అన్నటువంటి ఆయన వెలిపించినటువంటి అనుమానానికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వానికి. మేము కూడా ఆ విషయంతో ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ కేవలం సచివాలయాలని పేరు మారుస్తున్నారు, దానికి విజనరీ అని పెడుతున్నారు అని అంటే దాన్ని కూడా ఉటంకిస్తూ విశ్లేషకులు గారు ఒక చక్కటి వివరణ చెప్పడం జరిగింది. విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చే విధంగా పబ్లిసిటీ ఉంది కాబట్టి అది విజనరీ అని పేరు మార్చడం ద్వారా
అది చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో వేసుకునేటువంటి కార్యక్రమం. అంటే దాని మధ్య క్రెడిట్ చోరీ అని కూడా ఒక కొత్త పేరు పెట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి సందర్భం. ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ తప్ప మరొకటి కానే కాదు. ఇక దాంట్లో ఏ ఉద్యోగులు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరు దేనికి ఉపయోగపడతారనే విషయాల పట్ల ఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని నియామకాలు చేసిన తర్వాత అది అవసరాలను బట్టి కొందరిని మరి ఇతర శాఖలకు పంపించడమో లేదా డిప్యూటేషన్ కి పంపించడమో ఉన్నటువంటిది అడ్మినిస్ట్రేషన్ లో భాగం. అది కామన్ గా జరిగేటువంటి కార్యక్రమమే. దాంట్లో ఏమి పెద్ద అభ్యంతరాలు తెలపాల్సిన అవసరం కూడా లేదన్నది నా అభిప్రాయం. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 5,000 ఇచ్చింది, 15,000 రూపాయలు ఇవ్వలేదు. మొదటి సంవత్సరం పూర్తిగా 20,000 రూపాయలు ఇవ్వడం కూడా ఎగ్గొట్టింది. 15,000 రూపాయలు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. 13,000 రూపాయలు ఇచ్చారు. ఆ 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కన్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కూడా ఆ 2,000 రూపాయలు ఏమన్నా పంపించారా? పంపిస్తే ఆధారాలు బయట పెట్టండి. దీని మీద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ మేము తొందరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టబోతున్నాము. ఎవరికి ఏ రకమైన డబ్బులు వచ్చాయి, మెయింటెనెన్స్ కి ఎంత వచ్చాయి, ఎంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనం వచ్చింది, మిగిలినటువంటి 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అనే విషయం మీద మేము ఆర్టీఐ అప్లై చేయబోతున్నాము. దాని విషయం తెలుస్తుంది. బీసీలకి 50 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాలు నిండితే చాలు పింఛన్ ఇస్తామన్నారు. ఆ కార్యక్రమం ఎక్కడికి పోయిందో తెలియలేదు. ఇలాంటి ఎన్నో రకాలైన కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి ఈ రోజు రైతులు తుఫాన్ పరిస్థితుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ పేర్లు మార్చుకునేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల దృష్టిని మరలించేటువంటి కార్యక్రమం ఒకటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టుగా వైసీపీ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంత మరేమీ లేదు సార్. క్రెడిట్ చోరియా మొత్తం ఇప్పుడు సిరాజ్ గారు, ఇప్పుడు క్రెడిట్ చోరీ లేకపోతే దాన్ని తెలుగులో క్రెడిట్ అంతా దొంగతనం చేయడం అదంతా వైసీపీకి పేటెంట్ హక్కు. మాకు మా ఇంట వంట అది లేదు ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు మన అజయ్ చెప్తూ జీవీ రెడ్డి గారు ఈ ఫైబర్ నెట్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు దానివల్ల రాజీనామా చేశాడు అని చెప్పి అజయ్ చెప్పాడు. అజయ్తో నేను విభేదిస్తున్నా. అతను రాజీనామా చేసింది ఎందుకంటే 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ కాలంలో దొంగలందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా ఈ ఫైబర్ నెట్ లో చేర్పించుకునేసినారు. ఎమ్మెల్యే అనుచరుల్ని వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు జీతాలు ఇస్తానే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతమందిని వాళ్ళ కార్యకర్తలుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తా ఉండి ఇక్కడ ఫైబర్ నెట్ లో పనిచేస్తున్నట్టు రాసేసుకొని జీతాలు ఇచ్చేస్తున్నారు. నేను చెప్పినా కూడా వీళ్ళని మార్చలేదు అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు అని ఐఏఎస్ ఆఫీసర్కు అతనికి విభేదించి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఏదో తల్లికి వందనం మేము అందరికి ఇస్తామన్నాం ఎవరికి లేదు అని చెప్తున్నారు. భారతమ్మ గారే చెప్పారు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు 2019లో ఎలక్షన్ ప్రచారం ఆ రోజు ఏం చెప్పారంటే లెట్ మీ కంప్లీట్. ఆ రోజు ఏం చెప్పారు, మీరు ఓటేయండి, జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది బిడ్డల్ని బడికి పంపిస్తే అంతమందికి అమ్మ ఒడి వేస్తాము అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకే మేము అమ్మ ఒడి వేస్తాం, మిగతా వాళ్ళందరినీ కూడా మీరు కూలికి పంపించండి అని చెప్పిన సందర్భాలు మనం చూసాం. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది. దాదాపు ప్రతి అవ్వకు ప్రతి తాతకు సగటున 1,00,000 రూపాయలు బాకీ పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వకుండా ఈ బాకీ అంత ఊరిస్తారు. మేము చెప్పాం ఎంతమంది బిడ్డలు ఉంటే మీరు ఓపికంటే 5 మంది కన్నా 10 మందిని కన్నా 10 మంది స్కూల్కి పంపించినా తల్లికి వందనం ఎలిజిబిలిటీని బట్టి వేస్తాము అని చెప్పినాం. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం, వేస్తా ఉన్నాం. 4,000 రూపాయలు పింఛన్ మేము వచ్చిన వెంటనే అని చెప్పినాం. మేము రాక ముందు కూడా 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఒకటో తేదీ మేము చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 6 గంట అంటే 6 గంట 1వ తేదీకి తలుపు తట్టి 4,000 రూపాయలు పింఛన్ ఆ ఇంటికి ఇస్తున్నామంటే అది మా క్రెడిట్.
ఘనత ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పింది లేదు. ఆడిన మాట తప్పడం, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం మా ఇంట వంట లేదు. మేము ఆ విధంగా ముందుకు పోతున్నాం. మీరు వెళ్ళండి, ప్రతి స్కూల్ కు వెళ్ళండి, ప్రతి స్కూల్ కు వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకోండి. ఎవరికైనా నిజంగా లబ్ధిదారులు ఉండి వాళ్ళకి ఇవ్వకపోతే ఆ డేటా నాకు ఇవ్వండి, వాళ్ళకు కూడా తీర్చే బాధ్యత తీసుకుంటాం. ఏమది అన్న సురేంద్ర అన్న, నేను సూటిగా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా మీరు తల్లికి వందనం ఇచ్చారు, 13,000 రూపాయలు ఇచ్చారు. ఆ 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి ప్రైవేట్ స్కూల్ కి ఏమన్నా ఇస్తున్నారా? మీరు ఇవ్వబోతున్నారా? ఇప్పుడు ప్రైవేట్ స్కూలుకు ప్రభుత్వ స్కూల్లో చదివిన అందరికీ కూడా 13,000 రూపాయలు మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాము. ఏదైతే 2,000 రూపాయలు కట్ చేశారో ఆ 2,000 రూపాయలు ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి, ఆ ప్రభుత్వ స్కూల్ మెయింటెనెన్స్, లెట్రిన్లు ఇవన్నీ బాగు చేయడం కోసం ఇస్తున్నాం. ప్రైవేటు వాళ్ళకు కూడా అక్కడ నాణ్యత లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం, అక్కడ సౌకర్యాలన్నీ కల్పించడం. దానికోసమే రిజర్వ్ చేసి పెట్టాం. ఒకవేళ ఆ స్కూల్లో మెయింటెనెన్స్ సరిగా లేదనుకుంటే ఆ స్కూల్ డబ్బు తీసుకోవడమా, ప్రైవేట్ స్కూల్ కు ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు 13,000 ఇచ్చి, ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి మెయింటెనెన్స్ లేదు కాబట్టి 15,000 ఇచ్చామంటే ప్రైవేట్ స్కూల్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి అందరికి కూడా 13,000 ఇస్తున్నాం. ప్రభుత్వ చదివే వాళ్ళకి 13,000 ఇస్తున్నాం. ఈ 2,000 ఏదైతే ఉందో, ఈ 2,000 ఏదైతే ఉందో నన్ను చెప్పనే నువ్వు అడిగావు కదా, నేను చెప్పనే ఏదైతే 2,000 రూపాయలు సురేంద్ర గారు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో కూడా సచివాలయాలు అనేటువంటి అంశం ప్రెజెంట్ హైలైట్ అవుతుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి మనం డిస్కషన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి శ్రీనాథ్ గారికి, సురేంద్ర గారికి, అజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలను విజన్ సెంటర్లుగా మార్పు అనేటువంటి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. సో ఈ పేరు మార్పుతో ప్రభుత్వం సచివాలయాల్లో ఇంకేమైనా సంస్కరణలు తీసుకురాబోతుందా, సేవల సంఖ్య పెంచేటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా అంటే మనం కూడా ఆ నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.